అమ్మా, నాన్న విడాకులు తీసుకుంటామని చెప్పిన రోజులవి. నాన్న చాలా మౌనంగా లోపల లోపలే కుంగిపోయేవాడు. ఆ వారం మొత్తం నేను అమ్మ ఉండే చోటుకి, నాన్న ఇంటికి ఎడతెగకుండా తిరిగాను. నాన్న మాత్రం రోజూ ఒకే మాట అడిగేవాడు. అమ్మతో మాట్లాడావా? ఆమె మనసు మారుతుందా? నిజం చెప్పలేకపోయాను. అమ్మ అప్పటికే నిర్ణయం తీసుకుందని నాన్నకు చెప్పే ధైర్యం నాకింకా రాలేదు. ఫాదర్స్ డే ముందు రోజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతూ ఉదయం వచ్చి నీకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్నాను. నాన్న నెమ్మదిగా తరువాత చూద్దామన్నాడు. ఆ మాటకు అర్థం ఉందని అప్పుడు నాకు తెలియలేదు. ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపు మీద ఒక చిన్న నోట్. ఇంట్లోకి రావద్దు, పోలీసులకి కాల్ చేయి, నేను క్షమాపణ కోరుతున్నాను. ఆ క్షణంలో నా గుండె పగిలిపోయినట్టయింది. నాన్న ఇక లేడని నాకు అర్థమైంది. ఆ రోజు అంతా ఏడుపులే. అమ్మ రాగానే ఆమె కేకలు ఆ ఇంటిని నింపాయి. ఆ రోజు ఫాదర్స్ డే అని చివరికి నాకు తెలిసింది. కొన్ని రోజులు ఏడవడానికి కూడా శక్తి ఉండదు. బాధ అంత లోతుగా దిగిపోయినప్పుడు కన్నీళ్లకు కూడా దారి దొరకదు కదా. కొన్ని రోజులు మన జీవితం ఆగిపోతుంది, కానీ మనమే బతకడం నేర్చుకోవాలి.